రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్ చేయనున్నట్లు రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇవ్వాల్సిన మార్జిన్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజురోజుకు చికెన్ ధరలు పెరుగుతున్న తమకు వచ్చే లాభం మాత్రం తగ్గించారని ఆవేదన చెందారు. ప్రస్తుతం కిలో చికెన్ రేటు 360 నుంచి 370 రూపాయలు ఉండగా షాపు నిర్వహణ కోసం ఆ ధరపై మరో 10 రూపాయలు అదనంగా కలిపి అమ్మాల్సి వస్తుందని యజమానులు తెలిపారు. పౌల్ట్రీ కంపెనీలు తమ నిర్ణయం మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పరిష్కారం చూపాలని కోరారు. ఏప్రిల్ 1 లోపు చర్చలు జరపకపోతే నిరసనలతో రోడ్లెక్కుతామని స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం చికెన్ షాప్ యజమానులతో మా కరెస్పాండెంట్ లెనిన్ ఫేస్ టు ఫేస్. 1వ తారీఖు నుంచి చికెన్ షాపులు బంద్ అనే వార్తలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి చికెన్ షాపు యాజమాన్యంతో మనం మరిన్ని విషయాలు మాట్లాడదాం. అన్న, 1వ తారీఖు నుంచి చికెన్ షాప్ బంద్ అని అంటున్నారు. మరోవైపు చూసుకుంటే మార్జిన్ ఏదైతే ఉన్నదో అది తగ్గించారు, కొంచెం పెంచాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి అదే కనబడుతూ ఉన్నది. ఏం చెప్తారు? 100% మార్జిన్ పెంచాలి. పెంచితేనే షాపు వాళ్ళకైనా సప్లై చేసేటోళ్ళకైనా అందరికీ రూపాయి 2 రూపాయలు దొరుకుతుంది. ఇప్పుడు ఎవరికి షాపు వాళ్ళకి దొరకలేదు, ఈ సప్లై చేసేటోళ్ళకి దొరకలేదు. ఖాళీ కంపెనీలన్నీ వాళ్ళు సిండికేట్ అయ్యి వాళ్ళు ఒక రేటు పెట్టుకొని మీ ఇష్టం ఉంటే తీసుకోరు, లేకపోతే లేదన్నట్టు గట్టిగా కూర్చుంటారు. దానివలన షాపు వాళ్ళకు నష్టం వస్తుంది, సప్లై చేసే ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు నష్టం వస్తున్నది, అందరికీ నష్టమే. ఖాళీ కంపెనీ వాళ్ళకే లాభం ఉన్నది. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు గతంలో ఎంత ఉండే, ఇప్పుడు ఎంత వస్తున్నది, అసలు మీకు ఎంత మార్జిన్ కోరుకుంటున్నారు? దాదాపు మార్జిన్ అనేది తగ్గించిండ్రు అని చెప్తున్నారు. ఎంత మార్జిన్ తగ్గించిండ్రు అసలు? ఇప్పుడు దగ్గర ఒక 10-15 రూపాయలు మార్జిన్ తగ్గించేసారు. ఫస్ట్ ఒక 6-7 నెలల కింద అప్పుడు దగ్గర ఒక 30-40 రూపాయలు దాకా ఉంటుండే. ఇప్పుడు అటువంటిది 10-20 రూపాయలకు అడిగి ఇచ్చేసారు. ఆ 10-20 రూపాయలు తెస్తే వెయిట్ లాస్లనే పోతుంది. ఆ 10-20 రూపాయలు అంటే ఒక కోడి మనం పొద్దున తూకం చేసి రాత్రి దాకా పెట్టినామనుకో 100 గ్రామ్ 150 గ్రామ్ 100 గ్రామ్ వెయిట్ తక్కువ అవుతుంది. నువ్వు ఆ 20 రూపాయలు దాంట్లోనే పోతున్నాయి. ఇక మనకి ఏం లేదు మిలిగేది దాంట్లో. ఎవరికైతే కంపెనీ వాళ్ళకు ఉన్నదో వాళ్ళకే లాభము, పెంచిన వాళ్ళకు కూడా ఉన్నదో లేదో కానీ కంపెనీ వాళ్ళు అయితే లాభాలు పడుతున్నారు. ఇలా దుక్కున పొలకి ఏం లేకుండా అవుతుంది. ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళకి కూడా ఇప్పుడు మేము ట్రాన్స్పోర్ట్ మాది సప్లై ఉన్నది, మేము ట్రేడర్. మేము పొద్దున కోళ్ళు తీసుకొచ్చినా కానీ గదే ఇష్టం ఉంటే తీసుకోరు, లేకపోతే లేదు. 10 రూపాయలు 8 రూపాయలు ఇస్తున్నారు పైన. మేము ఇప్పుడు అక్కడి నుంచి 100 కిలోమీటర్ 150 కిలోమీటర్ నుంచి మేము కోళ్ళు తీసుకొచ్చి వేస్తే 100 కిలోలు వెయిట్ లాస్ వస్తుంది. 2 టన్నులు తెచ్చినాం అనుకో 100 నుంచి 120 కిలోలు వెయిట్ లాస్ వస్తుంది. అవి వచ్చే 5-6 రూపాయలు దొరుకుతాయేమంటే అన్నీ అనలేకపోతున్నాయి. ఆడికి అవుతున్నది. ఇంకా ఉల్టా లుక్సాన్ అవుతున్నది. 1000-2000 డీజిల్. ఇప్పుడు డీజిల్ పెరిగిపోతుంది. మళ్ళీ పని వాళ్ళకి ఇప్పుడు ఒక్కొక్కడు 1000-1200 ఇచ్చేదాకా పని వాళ్ళు దొరుకుతలేదు. ఆడికి అటు లోపలికి అయిపోతుంది. ఇంత మునుపు మాకు ఒక 15 రూపాయలు 14 రూపాయలు ఇట్లా మార్జిన్ ఉంటుండే. ఇప్పుడు అది లేకుండా చేసేసారు. 7-8-10 రూపాయలు అంటే మనకు నడుస్తలేదు. నడవకపోతే బంద్ చేసుకోవాల్సిందే. కానీ ఇప్పుడు ఎవరిని అడిగినా కానీ మాకు అవసరం లేదు, మీరు అవసరం ఉంటే తీసుకోండి, లేకపోతే బంద్ చేసుకోండి అని అంటున్నారు ట్రేడర్లు. ఏ కంపెనీ వాళ్ళు ట్రేడర్ పోయినా కానీ వాళ్ళు అట్లనే మాట్లాడుతున్నారు. ఇక అట్లనే నడుస్తుంది. అంతే. అయితే దాదాపు మార్జిన్ అయితే తగ్గించారు, పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఎంత పెంచితే మీకు సరైనగా, అంటే ఎంత పెంచితే బాగుంటుందని అనుకుంటున్నారు? మార్జిన్ పెంచాలంటే ఇప్పుడు చికెన్ షాపులకు మనకు కమ్సకం 50-60 రూపాయలు అన్నీ ఉండాలి. అది ఉంటే దాంట్లో కచ్చిరా పోంగా వెయిట్ లాస్ పోంగా ఒక 30 రూపాయలు 40 రూపాయలు అన్నా మిగిలితే వాడు అమ్ముతాడు. ఒక 50 కిలోలు అమ్ముతాడు. ఎక్కువ అంటే 50 కిలోలు అమ్మినందుకు మనకు 2000 నడవకపోతే అది దుకాణం కిరాయి వెళ్ళదు, మన జీతం పడదు. 50 రూపాయల నుంచి 60 రూపాయలు ఉండాలి మార్జిన్ దుకాణపు వాళ్ళకు. ఈ ట్రేడింగు సప్లై వాళ్ళకైతే ఒక 15 రూపాయల నుంచి 14 రూపాయల వరకు అన్నీ ఉండాలి. ఉంటే అప్పుడు ఏమన్నా ₹1-2 మిగలగలుగుతాయి. లేకపోతే ఎక్కడిదక్కడికి అట్లనే పోతుంది. అయితే మనం చూసుకున్నట్లయితే ప్రతి సమ్మర్లో కోళ్ళు అధిక మొత్తంలో చనిపోవడం జరుగుతూ ఉంటుంది. దాదాపు ఎండాకాలం వచ్చిందని అంటే చికెన్ రేట్ పెరగడము, అటు కోళ్ళు చనిపోతున్నాయి, ఇట్లాంటి కొంత వాతావరణం అయితే నెలకొంటుంది. కాబట్టి అటు పౌల్ట్రీ యాజమాన్యాలు కూడా ఒకవైపు చెప్తా ఉన్నాయి, మేము కోళ్ళను పెంచుతున్నటువంటి తరుణంలో కొన్ని ఎక్కువ ముద్దాదులో చనిపోతున్నాయి, కాబట్టి పెంచగా తప్పట్లేదు అంటున్నారు. వాళ్ళ నిర్ణయం అట్లా ఉన్నది ఇక్కడ ఇది. కాబట్టి ప్రభుత్వాలకు కానీ ఒకవేళ సంబంధిత ఏదైతే పౌల్ట్రీ యాజమాన్యాలు కావచ్చు ఏం చెప్తారు? ఇప్పుడు
మనము కోళ్ళు వాళ్ళు పెంచే వాళ్ళకు కూడా వాళ్ళకు ప్రాబ్లమే ఉంటుంది. ఇప్పుడు ఈ ఎండాకాలం వచ్చిందంటే సచ్చుడు సురువైనాయి అంటే ఒక రోజుకు టన్నుల కొద్దే వస్తాయి. ఇప్పుడు మావి కూడా ఫామ్లు ఉన్నాయి. ఆ సురువైనాయి అంటే ఒక రోజుకు ఒక ట్రాక్టర్ నిండిపోతుంది చచ్చిపోడు. అవి తీసుకుపోయి ఎక్కడ పోయాలన్నది కూడా ఏదన్నా వేద్దామంటే కూడా అదొక మళ్ళీ కేసులు అవుతాయి. దానివలన వాళ్ళకు నష్టమే ఉన్నది, ఇక్కడ మాకు దుఃఖనపల్లకు నష్టం ఉన్నది. మధ్యలో ఈ మీడియేటర్లకే కంపెనీ వాళ్ళకే అంత సిండికేట్ వాళ్ళకే లాభాలు ఉన్నాయి, ఎవరికి లాభం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నా సబ్సిడీ ఇస్తే మంచిదే వాళ్ళకు, ఎవరికి రైతులకు కానీ ఈ కంపెనీలకు కానీ ఈ వీళ్ళందరికీ ఏమైనా రైతులకు వాళ్ళకు రుణాలు ఇస్తే వాళ్ళు ఏమైనా సబ్సిడీ ఇస్తే వాళ్ళు కూడా మాకేమైనా తక్కువ ఇస్తారేమో. మరోవైపు రోజు చూసుకున్నట్లయితే ఏదైతే మటన్ రేటుకి మటన్ ఒకవేళ 1000 ఉంటే సగం మటన్కు సగం రేటుకి వచ్చింది. దాదాపు ప్రజలు కూడా కొంతవైపు చికెన్ వైపు రావడానికి కొంత ఇష్టపడడం లేదు, కాబట్టి రేట్లు పెరిగినాయి. ఒకవేళ రేట్లు తగ్గితే బాగుంటుంది అని చెప్పేసి కూడా ప్రజలు కూడా కొంత చేస్తున్నారు. కాబట్టి ఎంత ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు? నీకు మినిమము 200 నుంచి 250 దాటద్దు చికెన్ రేటు, అప్పుడు ఏమన్నా తినగలుగుతారు పబ్లిక్. ఇప్పుడు ఈ 350 రూపాయలు అయిన నుంచి రోజు 30 కిలోలు కూడా అమ్ముతలేము మేము. రోజుకు 70-80 కిలోలు అమ్మేది 30 కిలోలు కూడా అమ్ముతలేము. అంటే పబ్లిక్ తింటలేరు. ఎందుకు ఇంత మటన్ అన్న తెచ్చుకుందాం, లేకపోతే కూరగాయలు తెచ్చుకొని తినాలని అనిపిస్తుంది, కానీ 350 పెట్టి ఎవరు తింటలేరు. చూశారు కదా, ఏదైతే కోళ్ళు రేట్లు పెరుగుతూ ఉన్నాయి. దాదాపు గతంలో మార్జిన్ కంటే ఇప్పుడు మరీ తక్కువగా ఇస్తున్నారు. కాబట్టి కొంత ఏదైతే నడిపించడం కొంచెం కష్టంగా మారుతున్నది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి, ఒకసారి మాకు కావాల్సినటువంటి రేట్ను కూడా ప్రకటించాలని చెప్పేసి కూడా చికెన్ షాప్కు సంబంధించినటువంటి యాజమాన్యం అయితే ప్రభుత్వాలను కావచ్చు, అట్లనే పౌల్ట్రీ ఫామ్లను కావచ్చు కోరుకోవడం జరుగుతూ ఉన్నది. చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం 4 Sides TV. కెమెరామ్యాన్ సన్నీతో లెనిన్, హైదరాబాద్.